మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా తెల్లవారుజామున భార్య ఉషారాణిని తుపాకీతో కాల్చి చంపాడు భర్త అరుణ్. మాట్లాడుకుందామని చెప్పిన భర్త మరో వ్యక్తితో కలిసి భార్యను తుపాకీతో పేల్చి చంపాడు. 3 నెలల క్రితం అంబర్పేట పరిధిలో తుపాకీతో అరుణ్ హల్చల్ చేశాడు. పాతబస్తీకి చెందిన స్నేహితుల వద్ద తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గత కొన్ని రోజుల నుంచి కూడా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉషారాణికి మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా తెల్లవారుజామున భార్య ఉషారాణిని తుపాకీతో కాల్చి చంపాడు భర్త అరుణ్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, రైట్. మొత్తానికి మరోసారి హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోతుందని మనకు తెలుస్తోంది. ఎందుకంటే తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మారుతినగర్ ఘటన ఎందుకు నివేదిస్తున్నాం అంటే, ఒక సాధారణ వ్యక్తికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో ఆమె అరుణ్ ఈ విధంగా గన్ తో కాల్చి చెప్పడము, ఒక్కసారిగా ఫైర్ కావడంతో భారీగా శబ్దం వినిపించడంతో స్థానికులు కూడా అలర్ట్ అయి అప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భర్త బ్రాహ్మరి అరుణ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. భార్య ఉషారాణి ఆమె గతంలోనే భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె మహిళలను 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నట్టు ఉషారాణి అనే మహిళను పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా వీరి మొదటి భార్య యొక్క మరదలు అంటే చెల్లె. ఈ క్రమంలో మరి ఈమె పైన కూడా అనుమానంతో వల్ల తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. అయితే ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో స్థానికులైతే బెంగులెత్తిపోయి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. మొత్తంగా చేరుకున్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ అయితే పెరిగిపోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణ వ్యక్తులకు కూడా తుపాకులు వస్తున్నాయంటే ఎంత సిచ్యువేషన్, క్రైమ్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.